అసలు ఈ భూమి మీద మనకు ఇవ్వబడిన జీవితం అంతా కూడా రేపు అక్కడ పరిపాలన కోసం ప్రిపేర్ చేయడానికే. అసలు లైఫ్ ఇది కాదు, ఇక్కడ కాదు. అసలు లైఫ్ అక్కడ స్టార్ట్ అయ్యిద్ది. రేపు మరణం తర్వాత అక్కడ స్టార్ట్ అయ్యిద్ది, లేదా రాకడ తర్వాత అక్కడ స్టార్ట్ అయ్యిద్ది అసలు అది. అబ్బా ఇక్కడ ఎవరు గనపరిచినా గనపరచకపోయినా ఒకవేళ ఎవరన్నా అబ్బో ఈయన మామూలుడు కాదు పెద్ద మొనగాడు అన్నారనుకో, ఆ మొనగాడతనం అంతా ఈడు ఉన్నంత వరకే ఉంటుంది. ఈడు పోయినాక అది కూడా పోయింది. ఇక్కడ ఘనత పర్మనెంట్ కాదు, ఇక్కడ శ్రమ కూడా పర్మనెంట్ కాదు, ఇక్కడ అవమానం పర్మనెంట్ కాదు. రేపు అక్కడ ఎదురైంది చూడు అవమానం, అది గొప్ప అవమానం, అది పర్మనెంట్. అది పెద్దోళ్ళు గుర్తించి పాటలు కూడా పాడుకున్నారు. మోక్ష నగరు మా పుట్టిల్లు, ముఖ్య దూతల్ మా స్నేహితులు. తర్వాత ఏంది? పేతురాది సకల పోస్టల్. ఖ్యాతి ఇది కాదు, అక్కడ ఖ్యాతి సభలో మేము ఉన్నప్పుడు ఇక ఘనతలు మాకేం కొదువా. ఇప్పుడు మా మీద ఊశారని, మమ్మల్ని తిట్టారని, కొట్టారని, ఏదేదో అవమానపరిచారని, వెలేశారని, ఇన్ని మాటలు అన్నారు, అట్లా అన్నారు, ఇట్లా అవమానపరిచారు, అట్ట కించపరిచారు, ఇలా తోలనాడారు, దూషించారని మనం ఏదో గందరగోళం. తిట్టినోడు ఉండడు, ఒకరోజు తిట్టించుకున్న మనమో ఉండం. తను పోతాడు, మనం పోతాం. ఏమి అందరికీ ఈ యాత్ర ముగిసిన తర్వాత స్టార్ట్ అయిద్ది లైఫ్, అది పర్మనెంట్. అక్కడ జాగ్రత్త పడాలి, అక్కడ అవమానం కాకుండా జాగ్రత్త పడాలి. ఇక్కడ ఎదురైనా పర్వాలేదు, ఇబ్బంది ఏం లేదు. ఇక్కడ దేవుణ్ణి బట్టి ఒకవేళ మనకు అవమానం ఎదురైతే అంతకు మించిన గొప్ప ఏముంది ఇంకా? అదే గొప్ప కిరీటం. రేపు ఆయన ముందుకు పోయినప్పుడు, రా నాయనా నా కుమారుడా రా, నా నిమిత్తం బిడ్డ ఎన్ని తిట్లు తిన్నాడో వీడు పాపం, ఎంత అవమానం, అసలు నీకేం బాధ అనిపించలేదా నాయన? నీకోసం మాటలు పట్టడం అంటే ఇంకంతకు మించిన ఆనందం ఏముంది తండ్రి, నాకెంతో సంతోషం. మాటలే కాదు ఎన్నైనా ఆనందంగా భరిస్తాను అంటే ఎంత మురిసిపోతాడే కదా. స్తోత్రం చెప్పండి అయ్యా. చాలా హ్యాపీ ఫీల్ అవుతాడు, దానికి తగ్గ బహుమానం కూడా ఉంటుంది. రాళ్లతో కొట్టి చంపబడబోతున్న స్టెఫను వస్తుంటే తండ్రి కుడిపార్శ్వమందు కూర్చున్న యేసయ్య లేచి నిలబడ్డాడని ఉంది బైబిల్లో. అసలు యేసయ్య ఎక్కడా, స్టెఫన్ ఎక్కడా? స్టెఫన్ ఒక మనుషుడు, యేసు విశ్వ నిర్మాణకుడు, సృష్టికర్త. సృష్టిలో భూమి ఒక చిన్నదైతే భూమిలో స్టెఫన్ ఎంతటి వాడు? అసలు కోటాను కోట్ల ప్రపంచాలను నిర్మించిన ఆ విశ్వచక్రవర్తి ఆయన ఎక్కడా? ఈ చిన్న గ్రహమైన భూగ్రహం, దీని మీద నిర్మించబడిన స్టెఫన్ ఎక్కడా? ఈ చిన్న స్టెఫన్ వస్తుంటే అంత పెద్ద ఆయన లేచి నిలబడ్డాడంటే అది మామూలు ఘనతనా? అది మామూలు గౌరవమా? నాకైతే అది ఊహించుకుంటేనే వింతగా ఉంటుంది. యేసయ్యా నీ దాసుడు ఎక్కడ, నువ్వెక్కడ ప్రభు? ఎంత తగ్గింపునైనా నీకు. లక్ష్య పెట్టవే, నువ్వు విశ్వాధిపతివి, విశ్వాధికారివి, విశ్వం మొత్తానికి కూడా నువ్వు ఏలికవనే విషయమే పక్కన పెట్టేసి సామాన్యుడు అయిపోతావే నీ పిల్లల దగ్గర కూర్చేటప్పటికి. ఏమి మనసునాయనా నీది, ఎంత తగ్గింపు. అందుకే నువ్వు దేవుడవు, అందుకే నువ్వు దేవుడవు నాయన. వీసుమంతా కూడా గర్వం ఉండదే నీకు. హల్లెలూయా. అక్కడ అసలు ఇంకా సృష్టి కావాల్సింది ఉందండి. ప్రభువు మనం కలిసి నిర్మించాల్సినటువంటి ప్రపంచం ఉంది, ఏలాల్సినటువంటి ప్రపంచాలు ఉన్నాయి. ఇప్పుడు ఏదెన్ తోటలో ఆదాము ఒంటరిగా ఉండటం మంచిది కాదని కదా అవ్వని చేశాడు. ఇప్పుడు దైవకుమారుడు ఒంటిగా ఉన్నాడు, అందుకనే మనల్ని సాటి అయిన సహాయంగా రెడీ చేస్తున్నాడు. అది విషయం. ఈ ప్రాముఖ్యమైన రహస్యాన్ని ఎప్పుడు మర్చిపోకూడదు. ఆయనకు సాటి అయిన సహాయం, ఈక్వల్ హెల్పర్. స్తోత్రం, హల్లెలూయా. సాటి, ఈక్వల్. అదే కదా ఎఫెసీ పత్రికలో చెప్పింది. పరిచర్య ధర్మ ఎప్పటి వరకు? సంపూర్ణ పురుషుల మగు వరకు. ఏం సంపూర్ణం? క్రీస్తు యేసునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన
సంపూర్ణత గలవారమగు వరకు ఈ పరిచర్య ధర్మమును దేవుడు నియమించాడు. మీరు గమనించినట్లయితే కొంతమంది కొన్ని సంఘాలను నడిపే సేవకుల్ని చూస్తే కొన్ని సంఘాల్లో ఉన్న విశ్వాసులు వాళ్ళకంటే మెచ్యూర్డ్గా ఉంటారు. అది వింత. మళ్ళీ చెప్తున్నా, కొన్ని సంఘాలను నడిపే నాయకుల్ని చూస్తే కొన్ని సంఘాల్లో ఉన్న విశ్వాసులే వాళ్ళకంటే అధిక పరిమాణంలో దైవజ్ఞానం గలవారై ఉన్నట్టు అర్థమైద్ది ఈజీగా. అయినా వాళ్ళు విశ్వాసులే. మళ్ళీ ఎందుకు? ఆ లెవెల్కే వచ్చాడు అయ్యగారు, అంతమించి పోలా. కొంచెం ఏమన్నా ఎక్కుతావా అని దేవుడు అడిగితే నా వల్ల కాదు, ఇక్కడే అని ఫిక్స్ అయిపోయాడు. సరేపో, ఇంక అక్కడ నీ దగ్గర నీ సరికే తయారైదులే, కానీ తయారైన సరుకును కూడా నేనే వదిలేనులే, ఏ గోట్లోనో జుట్లోనో ఎక్కడో సెట్ చేస్తాలేపో. ఎక్కడ ఏ సరుకును కూడా పోనీయుడు, ఎక్కడో చోట సెట్ చేసుకుంటాడు ఆయన. అన్ని సంఘాల్లోంచి తీయబడే భక్తులందరినీ కూడా ఏదో ఒక స్థాయి ఇచ్చి వాడుకుంటాడు, కానీ అందరినీ ఒకే స్థాయిలోకి రానివ్వడు. కొంతమందిది ప్రధాని స్థాయి ఉంటుంది, కొంతమందిది ముఖ్యమంత్రి స్థాయి ఉంటుంది, కొంతమంది ప్రధానికి కూడా కొంతమంది సపోర్ట్ మంత్రులు ఉంటారు, ముఖ్యమంత్రికి కూడా కొంతమంది సపోర్ట్ మంత్రులు ఉంటారు. ఆ స్థాయి ఉంటుంది. పరిపాలన జరగాలంటే నీటిపారుదల శాఖ, పౌర సరఫరాల శాఖ, చెప్పండి నీకు ఏ శాఖలో బాయ్ ఈయన జాగ్రత్తగా వినమ్మా, వినకపోతే ఏం చెబుతారు రేపు. సరఫరాలు ఉన్నాయి, శాఖలు ఉన్నాయి కదా, అట్లా ఈ శాఖలు డివైడ్ చేసుకొని ముఖ్యమంత్రికి హెల్పర్స్ అన్నమాట. ముఖ్యమంత్రి ఏమో ప్రధానికి హెల్ప్గా ఉంటాడు, ఎమ్మెల్యేలు మంత్రులకు హెల్ప్గా ఉంటారు, ప్రెసిడెంట్సు, వార్డ్ కౌన్సిలర్సు ఎమ్మెల్యేకి హెల్ప్గా ఉంటారు, వార్డు మెంబర్సు కౌన్సిలర్కి హెల్ప్గా ఉంటారు. అట్లాగా మొత్తం చూడండి, టాప్ టు బాటం దాకా మొత్తం అంతా ఒకే స్థాయి ఉందా? అందరూ కలిసి పాలిస్తేనే కదా వ్యవస్థ నడుస్తుంది. పెద్దగా చెప్పండి నువ్వు అనండి. ఏంది ఉన్నారా? ఎటన్నా వెళ్ళారా? రాజ్య పరిపాలనా విధానం. మళ్ళీ రాష్ట్రపతి, గవర్నర్ ఉన్నారు మళ్ళీ సపరేట్గా. స్తోత్రం. ఇక్కడ ఈ వ్యవస్థను మనం గమనించినట్లయితే ఇలాంటి వ్యవస్థ రేపు అక్కడ ఉంది. విచిత్రం ఏంటంటే అక్కడదే ఇక్కడ వచ్చిందనమాట. అర్థమైందా? రేపు అక్కడ కూడా ఏసయ్య పక్కన మనం అందరం ఉంటాం, కానీ ఒకే స్థాయిలో ఉండం. ఏసయ్యతోనే ఉంటాం, కానీ ఒకే అంతస్తులో ఉండం. ఆయన ప్రభుత్వంలోనే ఉంటాం. కొంతమంది ఏమో ప్రధాని స్థాయిలో ఉంటారు, కొంతమంది ముఖ్యమంత్రి స్థాయిలో ఉంటారు. ఇప్పుడు మన రాష్ట్రం గురించి మాట్లాడాలంటే ఎవరితో మాట్లాడతాడు ప్రధాని? ఎమ్మెల్యేని పిలవండి అంటాడా? నీటిపారుదల శాఖ మంత్రిని పిలవండి అంటాడా? ఏ శాఖలు కాదు, అందరికంటే ముఖ్యమైన మంత్రి ఒకడు ఉంటాడు, అతనే ముఖ్యమంత్రి. అతనితో మంతనాలు చేస్తాడు. ఏంది మీ రాష్ట్రం మరి కరోనా వచ్చిందిగా ఎట్లా చేస్తారని మన మోదీ గారు పెట్టారు కదా వీడియో కాన్ఫరెన్సు. అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో మాట్లాడాడు, ఎమ్మెల్యేలతో మాట్లాడా? పెద్ద చెప్పండి. అట్లా ఉంటుంది రేపు ఏసయ్య వ్యవహారం. అర్థమైందా? ఏదైనా ఒక విషయం తీసుకోవాలి, ఒక నిర్ణయం తీసుకోవాలి, ఒక స్టెప్ తీసుకోవాలనుకుంటున్నాను, ఏం చేద్దాం అనే ఆలోచనకి వస్తే కొంతమందిని ప్రధాని స్థాయిలో లేదా కొంతమందిని ముఖ్యమంత్రి స్థాయిలో టేకప్ చేస్తాడనమాట. వార్డు మెంబర్ స్థాయిలో ఉన్నవాడితో సంప్రదింపులు జరపడు. అందుకే మొత్తుకునేది, నీకు దమ్ముంటే కష్టపడు, ముఖ్యమంత్రి ప్లేస్లోకి వెళ్ళడానికి కష్టపడు, ప్రధాని ప్లేస్లోకి వెళ్ళడానికి కష్టపడు. ఆయన ఇచ్చే వాటిని అట్లా అందిపుచ్చుకో. మా వల్ల కాదులే కానీ మాకెందుకు వచ్చిన గొడవ, మేము ఏదో కౌన్సిలర్ లాగా ఉంటాలంటే తగలబడి చేయగలిగింది ఏం లేదు. దేవునికి స్తోత్రం. ప్రధాని మెట్టుకు పోయాడంటే ఊరకు పోయాడా? ప్రధాని అయ్యేటప్పటికి పాపం మోదీ గారి వయసు అయిపోయింది. స్తోత్రం. ముఖ్యమంత్రి స్థాయికి వెళ్ళేటప్పటికి కొంతమంది పాపం దగ్గర 60 ఏళ్ళు వచ్చిన వాళ్ళు ఉన్నారు, 50 దాటిన వాళ్ళు ఉన్నారు. అంటే అన్నీ గెలుచుకుంటా
అన్నిటిని అధిగమించుకుంటా. అదొక స్థాయి కదా. అబ్బో అంత చాకిరి మనం ఏడ చేస్తాం, అబ్బో మన వల్ల కాదన్నోడు కౌన్సిలర్ లానే ఉంటాడు. కౌన్సిలర్ ఏంటి? ఒక వార్డుకి నాయకుడు. నియోజకవర్గం మొత్తాన్ని చూడాలంటే అబ్బో మన వల్ల కాదు, అంత చాకిరి మనం చేయలేమంటే వార్డులోనే ఉంటాడు. నియోజకవర్గాన్ని చూద్దాం ఒక చూపు అంటే ఎమ్మెల్యే అవుతాడు అనమాట. బెదర్ ఏమన్నా అర్థమవుతుందా? నీకు దండం రా బాబా అంటారా? ఏ రేంజ్కి వెళ్ళాలంటే ఆ రేంజ్ కష్టం ఉంటుంది. ప్రైజ్ ద లార్డ్. అందుకే చెప్పాడు, సోమరే సోమరే ఎటుపో, చీమల యొద్దకు పో. నేను ఒక జోక్ వేసుకున్నాను దాని మీద. ప్రభా, నువ్వు చెబుతుంది ఎవరికి? వాడు ముందే సోమవారం అంటున్నావు నువ్వు, వాడిని చీమల దగ్గరకు పొమ్మంటున్నావు. వాడు ఎట్ట అంటాడో తెలుసా? పోలేను ప్రభా, చీమల్ని నా దగ్గరికి రమ్మని అంటాడు వాడు. దేవుని స్తోత్రం. నేను చీమల దగ్గరకు పోలేను, నువ్వు ముందే చెప్పావు కదా సోమవారని. చీమల్ని కొంచెం నా దగ్గర రమ్మని ప్రభా. ఏంది అసలు వాటి పాఠం నేర్చుకుంటాను నాయన. అట్లాగా కష్టపడ్డవాడికి వాడు చేసిన కష్టము కొలది మనకి స్థాయి ఉంటుంది, జీతం ఉంటుంది. ఇంతవరకు ఎంతమందికి అర్థమైంది? కాబట్టి ఇందు మూలంగా 50 మందికి చెప్పటం ఏమనగా, అన్ని సంఘాలు ఒకే సంఘానికి కనెక్ట్ కావు. ఇక ఇప్పుడు లైవ్లో ఉండేవాళ్ళు కానీ, ఇక్కడ కూర్చున్నోళ్ళు కానీ, ఆదివారం గ్యాదర్ అయ్యే సంఘం కానీ, శుక్రవారం గ్యాదర్ అయ్యే సంఘం కానీ, ఎవరైనా తండ్రి సన్నిధికి కనెక్ట్ అయ్యారంటే మీరు ఇందులో సరుకు అనమాట. మీరు బ్రెయిన్లోకి వస్తారా, కంట్లోకి వస్తారా, ముక్కులోకి వస్తారా, చెవులోకి వస్తారా, జుట్టులోకి వస్తారా, గోరులోకి వస్తారా అనేది భవిష్యత్తులో మీకే అర్థమైద్ది. అయితే ఒకటైతే కన్ఫామ్, ఇంకొక దానికైతే నువ్వు పొసగలేవు, ఇంకొక చోట నీకు సాటిస్ఫాక్షన్ దొరకదు. ఎందుకంటే నీకు కావాల్సినటువంటి సబ్జెక్ట్ ఏదైతే ఉందో, నీకు కావాల్సిన మ్యాటర్ ఏదైతే ఉందో అది ఇక్కడ సిద్ధపరిచాడు దేవుడు నీకు. మిగిలినవి కూడా వింటావు, అదంతా అదనపు ఫుడ్ కింద తీసుకుంటావు. కానీ మెయిన్ ఫుడ్ అయితే ఒకటి, అన్నం అయితే పక్కా ఉంటుంది కదా. ఇక అందులో ఆమ్లెట్ వేసుకుంటావా, లేకపోతే పుల్కా నంచుకుంటావా, చపాతీ నంచుకుంటావా, లేకపోతే మావాడు లడ్డూని చట్నీలో నంచుకునేవాడు ఒకడు ఉన్నాడు. లడ్డూని చట్నీలో నంచుకొని తింటాడు, డిఫరెంట్ క్యారెక్టర్ చెప్తాను. ఇక అదనంగా ఏం వేసుకొని తింటావు అనేది ఇక అది వేరే సంగతి. అందరూ అయితే ఫుడ్ అయితే తినాలి కదా, అన్నం అయితే తినాలి కదా. ఇంకా పప్పు వేసుకుంటామా, చట్నీ వేసుకుంటామా, లేకపోతే గుడ్డు ఫ్రై వేసుకుంటామా, ఏదో చికెన్ వేసుకుంటాం, మటన్. అన్నం అయితే పక్క అందరికీ ఒకటి. అలాగే మెయిన్గా నువ్వు దేవుని కృపను బట్టి దీనికి కనెక్ట్ అయ్యావంటే, తండ్రి సన్నిధి కనెక్ట్ అయ్యావంటే, నీకు కావాల్సినటువంటి వాక్కును దేవుడు ఇక్కడ సిద్ధపరిచి ఉంచాడు. కాబట్టి దాన్ని అందిపుచ్చుకోవడానికి నిర్లక్ష్యం చేయొద్దు. అర్థమైందా? దేవుడు నీకు నియమించినటువంటి కనెక్షన్ ఇక్కడ ఉంది, దాన్ని నువ్వు నెగ్లెక్ట్ చేయొద్దు. వేదికని దృష్టిలో పెట్టుకో, పర్సన్ని కాదు. అంత్య దినముల్లో దేవుడు నీకు ఒక దాన్ని అందుబాటులో తెచ్చాడు. పర్సన్ ఉంటాడు, లేకపోతే ఈ వేదిక మీద ఎవరినైతే దేవుడు నిలబెడతాడో వానిని తప్పకుండా బలంగానే దేవుడు వాడుకుంటాడు. ఒక విలువైన సమాచారమే నీకు దొరుకుతుంది. అలాగే మిగిలిన సంఘాలకు కనెక్ట్ అయ్యేవాళ్ళు, వాళ్ళకి కావాల్సింది అక్కడ దేవుడు అందేటట్టు చేస్తాడు. ఎవరు ఏ సరుకు తింటున్నారో, ఎవరు ఎలా తయారవుతున్నారో అనేది రేపు వారి పరిపూర్ణతను బట్టి అక్కడ తేలిద్ది. హల్లెలూయా. కొంతమంది కలుస్తారు, అన్న ఒకప్పుడు నాకు ఏం తెలియకుండా మీరు కలిసిన తర్వాత చాలా విషయాలు నేను నేర్చుకున్నాను, నా స్పిరిచువల్ లైఫ్ చాలా బలపడింది, సరిచేయబడ్డాను, నేను దేవునికి చాలా దగ్గరలోకి వెళ్తున్న అనుభవంలో ఉన్నాను, నేను చాలా హ్యాపీగా ఉన్నాను అని చెప్పేవాళ్ళు ఉంటారు. ఇదే మొక్క మరొక దగ్గర ఎదిగే వాళ్ళు అక్కడ చెప్పే అవకాశం కూడా ఉంది, ఏదో వాళ్ళకు కలిగిన అనుభూతి. కాబట్టి ఈరోజు ఈ స్పెషల్ టైంలో అందరికి కూడా ప్రేమతో చెప్తుంది ఏంటంటే,
దేవుడు నీకు నియమించినటువంటి వేదిక ఏదైతే ఉందో దాని నుండి వచ్చేటువంటి ఉపదేశాన్ని నియామక కూటాల ద్వారా కావచ్చు, స్పెషల్ ప్రేయర్స్ ద్వారా కావచ్చు, ఏ విధం చేతనైనా నీకు అందితే అది తెల్లవారుజామైనా, మధ్యాహ్నమైనా, మధ్యరాత్రి అయినా, ఈవినింగ్ అయినా, మార్నింగ్ అయినా, ఆఫ్టర్నూన్ అయినా, ఎప్పుడైనా నీకు అందుబాటులోకి వస్తే తప్పకుండా అందిపుచ్చుకోవటానికి ఎల్లవేళలా సన్నద్ధురాలివై ఉండాలి. ఎందుకు కనెక్టింగ్లో ఉండాలనేది చెప్తున్నా విను. చివరి మాట, నోవా ఫ్యామిలీ కనెక్టింగ్లో ఉంది కాబట్టి రాబోతున్న జలప్రళయం గురించి ముందుగానే ఆయన హెచ్చరించినందున వాళ్ళు సేవ్ అయ్యారు. ఆ నాయకుడికి, ఆ కుటుంబ నాయకుడికి యావత్ కుటుంబం కనెక్టింగ్లో ఉంది కనుక టైం అయింది, ఇంక వెళ్ళిపోమంటున్నాడు ఓడలోకి, చలో అన్నాడు. మొత్తం షేము, హాము, యాపెతు, వాళ్ళ వైఫ్లు, నోవా వైఫ్, మొత్తం 7 ఎంటర్ అయిపోయారు లోపలికి. మిగిలిన వాళ్ళకి చెప్పినా వాళ్ళు వినలేదు, వాళ్ళు కనెక్టింగ్లో లేరు. మరి రాబోతున్న ఉపద్రవం వాళ్ళకి తెలియలే. కాబట్టి దేవుడు నియమించిన నాయకుడికి ఎందుకు, దేవుడు నియమించిన వేదికకి ఎందుకు ఎప్పుడు కనెక్టింగ్లో ఉండాలంటే, ఎప్పుడు ఏం జరగబోతుంది, ఎక్కడ ఏ తప్పించుకోవాలో, ఎక్కడ ఏ ఉపద్రవం ప్రపంచం మీదకి రాబోతున్న విషయం కావచ్చు, లేదా నీ జీవితంలో రాబోతున్న విషయం కావచ్చు, హలో నీ లైఫ్లోకి రాబోతున్నది కావచ్చు, లేదా ప్రపంచం మీదకి రాబోతున్నది కావచ్చు, అక్కడ నుండి నీకు అందిద్ది అనమాట. ఈ వేదిక మీద నుండి దేవుడు నీకు ఏ వేదికని కనెక్ట్ చేశాడో అందులో నుంచి నీకు అందేటట్టు దేవుడు చేస్తాడు. హల్లెలూయా. దాన్ని లాస్ కాకూడదు, దాన్ని మిస్ కాకూడదు. అయితే డేంజర్ అయిద్ది, నిద్రపోయే అవకాశం ఉంది. నువ్వు అర్థమైందా? అందుకే చెప్తున్నాను అనమాట. ఒక వేదికని నీకు సిద్ధపరిచి ఒకవైపు నుంచి దేవుడు నీకు సరఫరా ఏర్పాటు చేస్తే ఖచ్చితంగా దాన్ని మెయిన్గా తీసుకో. ఇక అదనంగా మిగిలినవి కూడా తీసుకో. నీకు అదనపు బలం కోసం నీకు ఇంట్రెస్ట్ ఉంటే అది కూడా ఏది పడితే అది మేయొద్దు. అన్ని మేతలు ఒకే టైపు ఉండవు. అన్ని ఆకులే అని మా బాబాయ్ తీసుకెళ్ళి ఆమదపు ఆకులు వదిలాడు మేకల్ని. బ్యా అంటాం, సావటం, ఉంగిడి తగిలింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అర్థమైందా? కాబట్టి అన్ని బోధలు ఒకే టైపు ఉండవు, కొన్ని తేడాలు కూడా ఉంటాయి. కాబట్టి దేవుడు నీకు ఇచ్చినటువంటి వేదిక, దేవుడు నీకు ఇచ్చినటువంటి దైవజనుడు, దేవుడు నీకు ఇచ్చినటువంటి పాత్ర, ఇక నేనే అని కాదు, దేవుడు నీకు ఎవరిని కనెక్ట్ చేశాడో, ఎవరి నుంచి నీకు సరఫరా ఇవ్వడానికి దేవుడు సిద్ధపరిచాడో ఆ పర్సన్ని నెగ్లెక్ట్ చేయొద్దు. అతని నుండి నీకు అందే వాక్కును నిర్లక్ష్యం చేయొద్దు. అతను నిలిచే వేదిక నిర్లక్ష్యం చేయొద్దు. ఆ ప్లేస్లో ఎవరు నిలబడ్డా దేవుడు వాళ్ళని అభిషేకించి వాడుకుంటాడు. ఆ పర్సన్ రప్పించడం దేవుని చిత్తమైతే అతన్నే రప్పించి వాడుకుంటాడు. చెప్పండి, వేదికను తృణీకరించకూడదు, వ్యక్తిని కూడా, ఆత్మీయ నాయకుడిని తృణీకరించకూడదు, ఆయన నిలబెట్టిన వ్యక్తుల్ని కూడా. క్లియర్గా అర్థమైందా? ఎందుకు? నీకు ఎప్పటికప్పుడు కావాల్సిన ఇన్ఫర్మేషన్ దేవుడు అక్కడి నుంచి నీకు అందిస్తాడు. కొంతమంది వ్యక్తిని తృణీకరించే వాళ్ళు ఉన్నారు. ఒకప్పుడు నేర్చుకుని తర్వాత కొన్ని చిన్న చిన్న విషయాలను బట్టి కరెక్ట్గా లేదు, రైట్ కాదు అని కొంచెం అభ్యంతరకరంగా త్రోసివేసే వాళ్ళు ఉంటారు. ఇలాంటి పరీక్ష కూడా జరిగిద్ది. ఫర్ ఎగ్జాంపుల్, అరణ్య యాత్రలో ఇశ్రాయేలీయులు నడుస్తున్నారు, మోషే నడిపిస్తున్నాడు. ఇశ్రాయేలీయుల మొత్తానికి ఆజ్ఞ ఏంటంటే ఇశ్రాయేలీయుడు అన్య స్త్రీని చేసుకోకూడదని, అన్యురాలని చేసుకోకూడదు. కానీ విచిత్రం ఏంటంటే మోషేనే కూషు దేశపు స్త్రీని చేసుకున్నాడు. మోషే అన్న అక్కే ఇద్దరు వాళ్ళే అభ్యంతరపడ్డారు కూషు దేశపు స్త్రీని చేసుకున్నందుకు గాను. ప్రైజ్ ది లార్డ్. అందరికీ చెప్తావు, నువ్వెందుకు చేసుకున్నావు? అందరికీ చెప్తావు, మరి నీ సంగతి ఏంటి అని ఆయన వ్యక్తిగతంలోకి ఎంటర్ అయ్యారు. ఫలితంగా ఏం జరిగిందో తెలుసా? శబ్బాష్రా బచ్చే అన్న దేవుడు. అన్న అహరోను, అక్క మిరియాము ఇద్దరిని పిలిచి,
నా సేవకుడైన మోషేకి విరోధంగా మాట్లాడుటకు మీరు ఎలా భయపడలేదు అన్నాడు. చూస్తారా సంఖ్యాకాండం. అసలు వాస్తవంగా దేవుడు ఏమనాలా? మోషే కూషు దేశపు స్త్రీని చేసుకున్నందుకు వాళ్ళు మోషే మీద సణిగితే, మోషేని తప్పుబడితే, శబ్బాష్ అతని మైండ్ పోయింది, మీ మైండ్లు బాగా పనిచేస్తున్నాయి, సూపర్ అనాలా. కానీ అలా దేవుడు ఏమన్నాడు చూడు. సంఖ్యాకాండం 12వ అధ్యాయం 1వ వచనం నుంచి చకచక చదివేసి ముగించుకుందాం. మోషే కూషు దేశపు స్త్రీని పెళ్లి చేసుకొని ఉండెను గనుక అతడు పెళ్లి చేసుకొనిన ఆ స్త్రీని బట్టి మిరియాము అహరోనులు అతనికి విరోధముగా మాట్లాడిరి. వారు మోషే చేత మాత్రమే యెహోవా పలికించిన, ఆయన మా చేతను పలికింపలేదా అని చెప్పుకొనగా యెహోవా ఆ మాట వినెను. దేవునికి మహిమ. ఇప్పుడు ఆయన కూషు దేశపు స్త్రీని చేసుకొని ఉన్నాడు, అందుకని అహరోను మిరియాము ఇద్దరు కూడా మోషేకి విరోధంగా మాట్లాడారు అనుంది. ఏమని మాట్లాడారంటే, ఎందుకు చేసుకోవాలి, ఇశ్రాయేల్లో ఆడపిల్లలు లేరా, కూషు దేశపు కూషీరాలను ఎందుకు చేసుకున్నాడు అని మాటలాడిరి అని ఉండాలి. కానీ అక్కడ అది లేదు, వేరే మాట ఉంది, అసలు సందర్భం లేని మాట. వారు అంటున్నారు, మోషే చేతనే దేవుడు పలికించనా, మా చేతను పలికించలేదా? కూషు దేశపు స్త్రీని పెళ్లి చేసుకున్నారని తగాదు పెట్టుకొని ఆయన ప్రవక్త, మేం కాదని ప్రవక్త గొడవ తీసుకొస్తారు. ఏందండి నాకు అర్థం కాదు. నేను చెప్పింది ఏమైనా అర్థమైందా మీకు? ఏమర్థమైంది? అసలు గొడవంతా దేని మీద సాగాలి? అసలు నువ్వు అమ్మాయిని ఎందుకు చేసుకున్నావు అని కదా గొడవ. ఇక గొడవ కంటిన్యూ అయితే ఏం కావాలి? మన దగ్గర ఆడపిల్లలు లేరా, ఇశ్రాయేలీలు లేరా, అసలు నువ్వేం బోధించావు, నువ్వు అట్లా నువ్వు ఇట్లా, నువ్వు ఆ అమ్మాయిని ఎందుకు చేసుకున్నావు అన్నదాని మీద తగాదంతా సాగాలి. తగాద ఇక్కడ మారిపోయింది. సమస్య ఏమో ఆ సమస్యను ఎత్తి ఇప్పుడు మోషే ప్రవక్తనా, మేం కాదా, మేము కూడా ప్రవక్తలమే అన్న పాయింట్కి తిరిగారు. ఏంది నాకు అర్థం కాల. ఇప్పుడు ప్రవక్త, ఆయన ప్రవక్త, మేము ప్రవక్తలం అన్నదా గొడవ, లేకపోతే ఆయన చేసుకున్న పెళ్ళిదే? ప్రవక్తదా గొడవ, ప్రవక్త ఎవరు అన్నదా గొడవ, లేదా పెళ్లి కూతురు ఎవరు అన్నదా గొడవ? ఇప్పుడు ఇది బాగుంది పోలిక. పెళ్లి కూతురుదా గొడవ, ప్రవక్తదా? మరి ఏంది అక్కడ? అలా రాసింది ఏంది? మోషేకి విరోధంగా మాట్లాడారు అని ఉంది. తర్వాత మోషే చేతనే దేవుడు పలికించనా, మా చేతనో పలికించలేదా అని ఉంటుంది. అక్కడ విషయం ఏంటంటే, సందర్భ శుద్ధి లేకుండా కాదు, మోషేకి విరోధంగా మాట్లాడిన దగ్గర ఇశ్రాయేలు జనాంగం ఏమన్నారంటే, ఆయనను తప్పుపడుతున్నారు మీరు, కూషు దేశపు స్త్రీని చేసుకున్నాడు అది ఇదని. ఆయన చేసుకున్నాడంటే ఆయనకు పైన ఇంకో పెద్ద ఆయన ఉన్నాడు కదా, మరి ఆయన నడిపించినట్టు ఆయన నడిపించబడతాడు. ఏదన్నా మంచైనా చెడ్డైనా ఉంటే ఆయన చూసుకుంటారు. ఎవరెవరు? దేవుడు గద్ది, ఎందుకు చేసుకున్నావు, నువ్వు అట్లా ఎట్లా చేసావు అనేది ఆయన గద్దిస్తాడు. ఆయన ప్రవక్త, ఆయన జోలికి వెళ్ళకూడదు. ఏదన్నా లోపం ఉంటే దేవునికి ప్రార్థన చేయాలి, దేవుడు చూసుకుంటాడు. అంతేగాని దేవుని స్థానాన్ని మీరు తీసుకొని, ఇప్పుడు ప్రజల మీద రాజు, రాజు మీద ప్రవక్త, ప్రవక్త మీద ఎవరు? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రవక్తను కంట్రోల్ చేయాలన్నా, ప్రవక్తను నడిపించాలన్నా ఎవరిది? ప్రవక్తను తిట్టాలన్నా, కొట్టాలన్నా ఎవరిది? చెప్పండి. యా. మరి నువ్వు అహరోను మిరియాము మీరు ఏ స్థానాన్ని తీసుకున్నారు? కూషు దేశపు స్త్రీని ఎందుకు చేసుకున్నావు మోషే అని అడగాల్సింది నేను మౌనంగా ఉంటే మీరు అడుగుతారా? మీకు అడగమని చెప్పానా నేను? అసలు మీకు ఆ పని అప్పచెప్పానా? మోషే ఎక్కడికి పోతున్నాడు, ఏడ కూర్చుంటున్నాడు, ఏడ లెగుతున్నాడు, ఏడేం చేస్తున్నాడు, ఏడ వాంతి చేసుకున్నాడు, ఏడ తింటున్నాడు, ఇవన్నీ చూడమని చెప్పాను నేను మీకు అప్పగించిన పని మీరు చేయండి. ఆయన దిశములను చూచుటకు హాము చూసి ఎగతాళి చేసినట్టుగా భక్తుల యొక్క రహస్యములను
వెతక ప్రయత్నింపరాదు. ఆ తవ్వకాలు పెట్టుకోకూడదు. పెట్టుకుంటే ఖచ్చితంగా ఎఫెక్టే. దేవునికి స్తోత్రం. చెప్పండి గట్టిగా. కొంతమంది విశ్వాసులకు తెలియదు. కొన్ని స్టెప్స్ చిత్రమైన అడుగులు పడతాయి. అక్కడ బ్యాలెన్స్గా ఉండాలి విశ్వాసి. తొందరపడకూడదు. దేవుని స్థానాన్ని తీసుకోకూడదు.